హలో, నేను సిఎస్ రావు. అనేకమైనటువంటి సర్వేలు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు తీసుకొచ్చేటువంటి సర్వే మాత్రం ప్రత్యేకమైనది, నమ్మదగినటువంటి సర్వే. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఆల్ ఇండియా పీపుల్స్ పల్స్ సర్వే, ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే, ఇది ఏప్రిల్ 30వ తారీఖు వరకు చేశారు ఈ సర్వే. ఎందుకు నమ్మాలి ఈ సర్వేని అని అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్ణాటక ఎన్నికల్లో సో ఇది చేసింది. బీజేపీకి 63 నుంచి 70 వస్తాయని చెప్పింది, రిజల్ట్ 66 వచ్చింది. అలాగే కాంగ్రెస్కి 132 నుంచి 139 వస్తాయని చెప్పింది, 135 వచ్చినాయి. అలాగే జేడీఎస్కి 18 నుంచి 21 వస్తాయని 19 వచ్చినాయి. అదర్స్ 3 నుంచి 5 వస్తాయి 4 అని చెప్పింది. ఇంకా అంటే ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికలు. మధ్యప్రదేశ్ సంబంధించి 150 నుంచి 166 వస్తుంది, 163 వచ్చినాయి. కాంగ్రెస్కి 66 నుంచి 74 వస్తున్నాయి, 66 వచ్చినాయి. బీఎస్పీకి 0 to 1 వస్తుందని చెప్పి ఏమి రాలేదు. అదర్స్ 1 నుంచి 2 రావచ్చు, 1 అని చెప్పింది. ఇక రాజస్థాన్ చూస్తే, రాజస్థాన్ ప్రిడిక్షన్ ఎలా ఉంది అనేది చూస్తే 105 నుంచి 113 వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది బీజేపీకి, 115 వచ్చింది. కాంగ్రెస్కి 73 నుంచి 78 వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసింది, 71 వచ్చింది. సో బీఎస్పీకి 0 నుంచి 3 అనేది 2 వచ్చింది. అదర్స్కి 10 నుంచి 15 అనేది 13 వచ్చింది. సో తెలంగాణకు వచ్చేటప్పటికి అంటే అసెంబ్లీ ఎలక్షన్ ఈ మధ్య జరిగినాయి. బీజేపీకి వచ్చేటప్పటికి 8 నుంచి 12 వస్తాయని చెప్పి 8 వచ్చింది. కాంగ్రెస్కి 62 నుంచి 67 అంది, 65 వచ్చింది. బీఆర్ఎస్కి 40 నుంచి 44 అంది, 39 వచ్చింది. అదర్స్ 8 అంది, 7 వచ్చింది. సో కాబట్టి మనం కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సర్వే, ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే పక్కాగా అంచనా వేసింది. అందుకే ఈ సర్వేని మనం నమ్మచ్చు. అందుకే మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ సర్వే ప్రకారం ఏప్రిల్ 3 వరకు 30 ఏప్రిల్ 30 వరకు జరిగినటువంటి సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సినారియో ఏంటి, ఆల్రెడీ గులకరాయి అయిపోయింది ఏప్రిల్ 30 నాటికి. అలాగే మేనిఫెస్టో కూడా వచ్చేసింది, ఏ పార్టీ ఏంటి అనేది. సో అభ్యర్థులు అయిపోయారు, ఫైనలైజ్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత సర్వే మనం చూస్తే, సో చూడండి అసెంబ్లీ వారీగా నేను ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఈ సర్వే ప్రకారం, ఆల్ ఇండియా పీపుల్ పోల్ సర్వే ప్రకారం. ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. పలాస ఇక్కడ ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది, అంటే గెలిచేటువంటి అవకాశం ఉంది పలాస, బట్ ఎడ్జ్ ఉంది. తెక్కలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పిఠాపురం, పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, బట్ గెలవచ్చు గెలవకపోవచ్చు. శ్రీకాకుళం ఇక్కడ ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది, కానీ గెలవచ్చు గెలవకపోవచ్చు. ఎడ్జ్ అంటే కొంత మెరుగ్గా ఉంది, స్వల్ప మెజారిటీ ఉంది. అలాగే అమదాల వలస తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ హెచ్చర్ల ఎడ్జ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. నరసన్నపేట ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది. రాజం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. బొబ్బులి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చీపురుపల్లి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గజపతి నగరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లిమర్ల ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, అంటే స్వల్ప గెలిచే అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. విజయనగరం తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంది, అంటే కూటమికి ఎడ్జ్ ఉంది. శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఎడ్జ్ ఉందంటే గెలవడం అని కాదు, ఎడ్జ్ ఉంది. ప్రస్తుతానికైతే మెరుగైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ. రంపచోడవరం కూటమికి ఎడ్జ్ ఉంది. భీమిలి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం సౌత్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం నార్త్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గాజువాక తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చోడవరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం అంటే తెలుగుదేశం కూటమి. ఇక మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెందుర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఎలమంచిలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి ఎడ్జ్ ఉంది. పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది. నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తుని తెలుగుదేశం పార్టీ కూటమి. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కూటమి. కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి. పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కూటమి. కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. జగ్గంపేట మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి ఎడ్జ్ ఉంది. ఇక్కడ రామచంద్రాపురం వచ్చేసి ఎడ్జ్ ఉంది కూటమికి. ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అన్నా తెలుగుదేశం పార్టీ కూటమి అన్నా ఒకటే. అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది. రాజోలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పీ గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కొత్తపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది.
మండపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, అనపర్తి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, రాజానగరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కోవూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, నిడదవోలు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గోపాలపురం కూటమి గెలవబోతుంది, ఆచంట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇక నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, భీమవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తాడేపల్లి గూడెం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉంగుటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, దెందులూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పోలవరం తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది. ఇక్కడ చింతలపూడి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, న్యూజివీడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కైకలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పామర్రు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తిరువూరు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది. ఇక ఎడ్జ్ ఉంది కానీ అంటే గెలవకపోతుంది. ఎడ్జ్ అంటే విజయవాడ వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నందిగామ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, జగ్గైపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తాడికొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పొన్నూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తెనాలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చిలుకలూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, వినుకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గురజాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మాచర్ల తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, అంటే గెలవకపోవచ్చు. వేమూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రేపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పచ్చూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అద్దంకి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక్కడ చీరాల్లో బాపట్ల తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. దర్శి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కొండేపి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, మార్కాపురం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మార్కాపురం ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. గిద్దలూరు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. కనిగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కావలి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కోవూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉదయగిరి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది కానీ గెలవకపోవచ్చు. కందుకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, బద్వేలు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, మైదుకూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, రాజంపేట తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. రాయచోటి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. తమ్మలపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పీలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. బనగానపల్లి తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ధోన్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, శ్రీశైలం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నన్నికొట్టుకూరు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. కర్నూలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పాండ్యం తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. పత్తికొండ తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆదోని తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. ఆలూరు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంతకల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సింగనమల తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవకపోవచ్చు. అనంతపూర్ అర్బన్ తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాప్తాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, హిందూపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెనుగొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గెలవచ్చు.
కదిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గూడూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది. తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవచ్చు గెలవవచ్చు. వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, తిరుపతి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవచ్చు గెలవకపోవచ్చు. సత్యవేడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, జీడి నెల్లూరు అంటే గంగాధర్ నెల్లూరు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవచ్చు గెలవవచ్చు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవచ్చు గెలవవచ్చు. పూతలపట్టు తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవచ్చు గెలవవచ్చు. పలమనేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వైజ్ తీసుకుంటే శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవచ్చు గెలవకపోవచ్చు. అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కాకినాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, బాపట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తిరుపతి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అనంతపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గెలవవచ్చు గెలవచ్చు. నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది, గెలవచ్చు గెలవకపోవచ్చు. రాజంపేట తెలుగుదేశం పార్టీ కూటమికి ఎడ్జ్ ఉంది, గెలవచ్చు గెలవకపోవచ్చు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో మొత్తం కలిపి ఇక్కడ 25 పోలింగ్ సెంటర్స్, ప్రతి నియోజకవర్గానికి 25 పోలింగ్ స్టేషన్ నుంచి కలెక్ట్ చేశారు. 1,59,910 ఓటర్స్, అది కూడా ఓటర్ లిస్ట్లో ఉన్నటువంటి ఓటర్స్నే వీళ్ళు కాంటాక్ట్ కావడం జరిగింది. వాళ్ళలో 1,32,865 మంది చాలా క్లియర్గా వాళ్ళ ఒపీనియన్ని అనౌన్స్ చేశారని చెప్పి చెప్తోంది ఈ ఇంటర్వ్యూలో. సో ప్రతి పోలింగ్ స్టేషన్లో, ప్రతి నియోజకవర్గంలో 25 పోలింగ్ స్టేషన్స్లో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్స్ తోటి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి చేసినటువంటి సర్వే. సో ఓవరాల్గా మనం సమ్మప్ చేసుకుంటే కనుక ఇక్కడ ఓట్ షేర్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43 ఉంది, ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 52% ఉంది, అదర్స్ 5%, దీంట్లో అదర్స్లో కాంగ్రెస్ కూడా ఉంది. ఎన్డీఏకి 52%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 42, అదర్స్కి 5.30% ఓట్ షేర్ కనిపిస్తుంది. ఇక సమ్మప్ చేస్తే ఎమ్మెల్యేలు అండ్ ఎంపీస్. సో మనకు ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ. ఎన్డీఏ కూటమికి 114 స్థానాలు వచ్చినాయి. గ్రాఫిక్లో కూడా చూడొచ్చు. ఇక్కడ ఎమ్మెల్యేలు 114 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు వచ్చేటప్పటికి 19 మంది ఎంపీలను గెలుచుకునేటువంటి అవకాశం ఉంది కూటమి అని చెప్పి అంచనా వేస్తుంది ఈ సర్వే. ఇక ఎన్డీఏకి ఎడ్జ్ ఉన్నవి అంటే గెలవచ్చు గెలవకపోవచ్చు. ఎన్డీఏకి ఎడ్జ్ ఉన్నవి 36, ప్రస్తుతానికైతే ఎన్డీఏకి ఎడ్జ్ ఉన్నవి 36 ఉన్నాయి. 36 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎమ్మెల్యేలు గెలిచే అవకాశం ఉంది, ఎడ్జ్ ఉన్నవి. 2 ఎంపీ ఎడ్జ్ ఉన్నాయి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసి క్లియర్గా 11 మంది ఎమ్మెల్యేలు గెలిచేటువంటి అవకాశం ఉంది, 2 ఎంపీలు మాత్రమే గెలిచేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్లో అంటే కొంచెం స్వల్పంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి, 14 ఉన్నాయి, 2 ఎంపీలు ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే కనుక చాలా క్లియర్గా మనకి టోటల్ ఫిగర్ కనుక చూస్తే మనకి ఎడ్జ్లో ఉన్నవి కూడా వేస్తే ఎన్ని వచ్చే అవకాశం ఉంది అనేది కనుక మనం చూస్తే పక్కాగా గెలిచేది కూటమి 114 ప్లస్ ఎడ్జ్లో ఉన్నాయి 36 కలిపితే ఎంత వచ్చింది? 6, 4, 10, 4, 5 150 ఎమ్మెల్యేస్ కూటమికి, ఎన్డీఏ కూటమికి 150 ఎమ్మెల్యేస్ ఉన్నారు. అంటే ఎడ్జ్లో ఉన్నవి కూడా వేసుకుంటే ఇక ఎంపీలకు వచ్చేటప్పటికి 19 పక్కాగా ఉన్నాయి, ఎడ్జ్లో ఉన్నాయి 2 అంటే 21 ఎంపీలు గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇది ఎన్డీఏ కూటమి. ఇక వైసీపీ వచ్చేసి పక్కాగా గెలిచే ఎమ్మెల్యేల సంఖ్య 11 ప్లస్ ఎడ్జ్ ఉండేవి ఎంత? 2 అంటే ఎంత? 11 ఎడ్జ్ ఉండేవి 14
11 + 14 5 25 మంది ఎమ్మెల్యేలు పక్కాగా గెలిచేది 25 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎంపీలకు వచ్చేటప్పటికి ఎంపీలు పక్కాగా గెలిచేది 2 ప్లస్ ఎడ్జ్ ఉండేది 2 ఉన్నాయి 4. ఇది సమ్మప్పు. ఆల్ ఇండియా పీపుల్ పల్స్ చేసినటువంటి సర్వేలో ఇది యాక్యురేట్ సర్వే. ఇది ఆల్రెడీ ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎలక్షన్లో పక్కాగా యాజ్ ఇట్ ఈస్గా ఈ సర్వే సంస్థ రిజల్ట్ని వెల్లడించింది. అందుకే దీన్ని మనం నమ్మేటువంటి సర్వేగా తీసుకోవచ్చు. దాని ప్రకారం ఎన్డీఏకి 150 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నారు. అలాగే 21 మంది ఎంపీలు గెలవబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్తో కలిపి నేను చెప్తున్నాను 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పరిమితం. వైసీపీకి 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. ఎంపీలకు వచ్చేందుకు 4 వేశారు. సో ఆ సర్వే సంస్థ ప్రకారం రిజల్ట్ అది. ఇది చూసిన తర్వాత 1 సైడ్ ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతోంది అని చెప్పి మనం ఒక అంచనాకి రావచ్చు. సో ఈ సర్వేకి సంబంధించి ఈ సంస్థకు సంబంధించినటువంటి ప్రొఫైల్ కానీ లేదా ఆ సంస్థకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ఆ సర్వే సంస్థ అంచనా వేసింది, తర్వాత రియల్గా వచ్చినటువంటి రిజల్ట్ ఏంటి అని కూడా చెప్పాను. దాన్ని బట్టి మీరు ఈ సర్వేని పక్కాగా నమ్మాల్సిందే, లేదా సెకండ్ వర్షన్ ఏంటి అనేది మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు ట్రోల్స్ రూపంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.